మన ఉపనిషత్తులు గురువులు టోటల్గా చెప్పిందేంటి? వాళ్ళ అవగాహన చేసుకొని, వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని ఉన్నదంతా ఒక్కటే నిరాకారమైనటువంటి శక్తి. ఆ శక్తిలోనే నుంచే ఎంటైర్ ప్రకృతి అంతా వ్యక్తమైంది. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు, మన మనసు, బుద్ధి, అహంకారం, మన జీవ చైతన్యం. తర్వాత కాకపోతే ఏంటి అంటే ఏంటి? మరి జీవ చైతన్యం కూడా భగవతత్వమే కదా! మరి అప్పుడు మరి ఆయన పరమాత్మ తత్వంగా మనకు తెలియాలి కదా అని అడగచ్చు. నిజమే. కాకపోతే ఏంటంటే మన జీవ చైతన్యం కూడా భగవతత్వ పరమాత్మతత్వ శక్తి. ఎట్లా? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు మనతోనే ఉన్నాయన్నాడు. ఈ మూడు దాటినది నిరాకారమైనటువంటి శక్తి. ఇప్పుడు దీన్ని ఆపుతున్నది ఏంటి? నేను భగవతత్వము అని గ్రహించకుండా ఆపుతున్నది ఏమంటాడు? గుణాలు అంటాడు. అంటే ప్రకృతి వ్యక్తమైందంతా గుణాలతోటి. గుణాలంటే మూడు. ఏంటవి? శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. ఆ తర్వాత ఇంకా ఏంటి? అన్ని మూడు మూడు అబ్బా. ఏంటి? తర్వాత జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, స్థూల, సూక్ష్మ, కారణ, తర్వాత సృష్టి, స్థితి, లయ. అంటే ఏంటి? మనమేమంటాం? అందుకని దాన్ని బేస్ చేసుకొని ఆ మహానుభావులు సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా అన్నీ కూడా మనకి అవగాహన కావడానికి వాళ్ళు మనకు ఒక రూపాల్లాగా, ఒక పేర్లలాగా పెట్టడం జరిగింది. సృష్టికి కారణం ఏంటి? బ్రహ్మ అన్నాడు. అందుకని బ్రహ్మ. తర్వాత దాన్ని సృష్టిని నడిపించడానికి కారణం ఎవరన్నారు? విష్ణుమూర్తి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అగైన్ లయం చేసుకునేది ఎవరన్నారు? మళ్ళీ శివుడు అన్నాడు. మళ్ళీ ఈ మూడు పెట్టింది కూడా మళ్ళీ మూడు గుణాలకు అనుగుణంగానే. ఏంటి? తమో గుణం, లయం, తర్వాత మేనేజ్మెంటు, రజోగుణం, ఆ తర్వాత సృష్టి జరగడం, సత్వగుణం. అంటే మళ్ళీ అన్నీ ఇప్పుడు మీరు ఏదన్నా అబ్జర్వ్ చేయండి, ఈ మూడు గుణాలు మళ్ళీ ఎక్కడున్నాయి? మన మనసులోనే ఉన్నాయి. మనసు అంటే ఏంటి? మళ్ళీ మన జ్ఞానం అంటే ఉండడం అనేది ఉన్నది. ఉండడం అంటే మళ్ళీ నామరూపాలు కాదు, ఎలా ఉంది ఏంటి అని కాదు. ఉండడం అనేది ఒక శక్తి. తెలిసింది ఎవరికి? జ్ఞానానికి తెలిసింది. ఇప్పుడు నా జ్ఞానస్థితి నా శరీరం వరకే ఉంది. నా లిమిటెడ్గా నేను, నా ఫ్యామిలీ, లేదు నేను నా పిల్లలు, అంతకంటే నాకేం తెలియదు. ఈ జ్ఞానం కొంచెం వ్యాపించింది, దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. కాస్త ఓహో భగవతత్వం కూడా మనలోనే ఉంది కదా, ఈశ్వరుడు కూడా నాలోనే ఉన్నాడు కదా అనేటువంటి అవగాహన వస్తుంది. ఇంకా దాటింది, అప్పుడు ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి ఎక్స్పాన్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఈ మూడు గుణాలకి జగత్తు తమో గుణం, జీవుడు రజోగుణం, పరమాత్మతత్వం సత్వగుణం. అంటే సృష్టి వ్యక్తమైంది కాబట్టి. అంటే అన్నీ మీరు ఏదైనా చూసుకోండి, మనం చేసేదంతా పూజ ప్రకృతికే. తర్వాత ప్రకృతికి మళ్ళీ విగ్రహం పెట్టింది మన శరీరం లాంటి పరమాత్మతత్వానికి. తర్వాత మళ్ళీ మనసు, బుద్ధి, శుద్ధి మళ్ళీ మన మనసుకి. అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక సాధనంతా మన మనసు మీద మనం పనిచేసుకుంటూ ఈ మూడు గుణాలు దాటటం. ఎవరు దాటిస్తారు? ఎవరి ఆలోచనకు పెట్టి వాళ్ళే ఉన్నారు. తమో గుణం ఎప్పుడు బద్ధకం, ఏమి చేయకుండా ఉండడం, బాధ్యత లేకుండా ఉండడం. రజోగుణం ఏదో చేద్దామని చేసి దుఃఖపడటం.